హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వడ చేయడం నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ పిల్లల కోసము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. టేస్ట్ బాగానే వస్తుంది, కానీ షేపే పర్ఫెక్ట్గా రాదు. ఎలా వచ్చినా మనం ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ కదా. సో నేను ఇప్పుడు 1 కప్పు మినప్పప్పుని నైట్ అంతా నానబెట్టి పెట్టాను. చాలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పును మొత్తం డ్రైన్ చేసేసుకొని, మీకు వెట్ గ్రైండర్ ఉంటే అందులోనే గ్రైండ్ చేసుకోండి. నాకు వెట్ గ్రైండర్ లేదు, సో నేను మిక్సర్లో గ్రైండ్ చేస్తున్నాను. సో వీలైనంత తక్కువగా వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చాలా గట్టిగా వస్తే పిండి మనకి వడలు చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా పిండి లూజ్ అయిపోతే మాత్రం వడలు వేసుకోవడం కష్టం అండి. నేను చాలా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా స్లోగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిండినంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఆపేసాను. మరి పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకునే అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పిండినంతా ఒక బౌల్లో వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా బీట్ చేసుకుంటే మనకు ఎయిర్ అనేది అందులో ఫామ్ అవుతుంది, ఏరియేషన్ కోసము. అదే మీరు వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు పిండి అంతా రెడీ అయిపోయింది. పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా అని చూడడానికి ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా వాటర్లో వేస్తే అలా తేలాలన్నమాట. ఎప్పుడైతే ఆ ముద్ద పైకి తేలిందో మనకు పిండి వడలు వేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చేయిని తడి చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలను తీసుకొని వడలాగా షేప్ వచ్చేలాగా చేసుకొని వేడి నూనెలో వేసుకొని వేయించుకుంటే వడలు రెడీ అయిపోయినట్టే. ఇది కలిపేటప్పుడు నేను ఇందులో ఉప్పు కూడా వేసాను, ఆ షార్ట్ మిస్ అయినట్టుంది. మీకు కావాలంటే కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ సాల్ట్ వేసి ప్లెయిన్గా వడలు చేస్తున్నాను. సో మీకు కావాలంటే అలా అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు నేను వడలు చేసినప్పుడు పేలిపోయాయండి. అది రీజన్ ఏంటో నాకైతే తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మినపప్పులో ప్రోటీన్, అలాగే పల్లి చట్నీలో ప్రోటీన్ వల్ల మనకు ఈ రెసిపీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చండి. కానీ డీప్ ఫ్రై అవ్వడం వల్ల రెగ్యులర్గా యూస్ చేయడం అయితే మంచిది కాదు. సో నేనైతే అప్పుడప్పుడు చేస్తాను, పూరీలు కానీ వడలు కానీ. సో నాకైతే ఇవి బాగానే వచ్చాయి అనిపించింది. షేప్ అలా ఉంటుంది కానీ టేస్ట్ బాగానే ఉంటుందండి. దీన్ని నేను పల్లి చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా, ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారా కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.